హల్లెలూయా. దేవుని ప్రేమ మనుషులపై గొప్పగా ఉన్నది. హల్లెలూయా. దేవుని కృప మనుషులపై ఎడబాయి ఎవరు విడిపించినా దేవుని కృపనంత మనిషిని వేరు చేయలేదు. హల్లెలూయా. చాలా మంది దేవుని ప్రేమను చూడట్లేదు. హల్లెలూయా. చూడాలి. మ్యాన్ ఇక్కడ నీకంటే, నీ ఆలోచన కంటే, నీకంటే ముందుగా నీ జీవితాన్ని స్థిరపరచు. హల్లెలూయా. మనకంటే ముందుగా, మన పక్షముగా, మనకంటే ముందుగా, మన పక్షముగా అందులో ప్రవేశించు. మ్యాన్ నిర్భయమైన ప్రవేశం ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి దేవుడు సిద్ధపరిచాడు, మనకు తెలియదు. మ్యాన్ సిద్ధపరిచినవి ఏమి? దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా. ముందుగానే ఏర్పరిచాడు. మ్యాన్ నేను ఒక విషయములో దేవునికి నేను అడగాలి, దేవునితో నా జీవితాన్ని పంచుకోవాలి, దేవునితో నా జీవితాన్ని చూపించాలి అని మనిషి తాపత్రయం. మ్యాన్ నన్ను ఈ స్థానంలో ఉంచాలి, నన్ను ఈ స్థితిలో ఉంచాలి, నన్ను ఈ గొప్ప వ్యక్తిగా ఉంచాలి, నేను ఆ గొప్ప స్థానానికి చేరాలి. అయ్యా, నన్ను నువ్వు ఆ స్థానమును నాకు ఇవ్వు. మ్యాన్ ఆ స్థితిని నాకు ఇవ్వు. హల్లెలూయా. ఆ స్థితిని నాకు ఇవ్వు అన్నప్పుడు నువ్వు ఆ స్థితిలో లేనట్టు లెక్క. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని కార్యాలు చూస్తే దేవుడు ఏమి సిద్ధపరిచాను మ్యాన్ అవి చూడట్లేదు, వినబడలేదు. హృదయ అంతర్యమునకు దేవుని విషయాలు హృదయానికి తెలియట్లేదు. హల్లెలూయా. దేవుడు తను సిద్ధపరిచినట్టు చూస్తే ఆశ్చర్య కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చూద్దాం. నీ ప్రేమ వేరే 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 వేరే. హల్లెలూయా. దేవుని ప్రేమ గొప్పది, దేవుని స్థితి నీపై గొప్పది. మ్యాన్ నేను నా మట్టికి నేను చూసుకోగలను. హల్లెలూయా. నా శరీరం సహకరించిన కొద్దీ నేను చూసుకోగలను, నా జీవితం అంతే. కానీ దేవుడు నీకంటే నీ గురించి ఎక్కువగా ముందుగానే సిద్ధపరిచాడు. మ్యాన్ సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. ఏది సిద్ధపరిచాడని చూస్తే దావీదు ఒక గొర్రెల కాపరి. హల్లెలూయా. గొర్రెల కాపరి తన తండ్రి మర్చిపోవడం జరిగింది. హల్లెలూయా. కానీ ఇక్కడ
దావీదు మర్చిపోయాడు. ఏమని మర్చిపోయాడు? నువ్వు ఒక ప్రవక్తను పంపించు, నువ్వు నన్ను రాజుగా చెయ్యి, నీవు నన్ను ఒక స్థానములకు తీసుకెళ్ళు, నన్ను రాజుగా నియమించని చెప్పేసి దేవుణ్ణి అడగదు. ఆమేన్. కానీ దావీదు మాత్రం అడగలేదు. హల్లెలూయా. ఎందుకంటే తానున్న శరీరపు సంబంధమైన తానున్న పరిస్థితులను బట్టి దేవుని ఆరాధించడం కాదు. హల్లెలూయా. ఎందుకంటే నీకంటే నీ జీవిత ప్రణాళిక దేవునికి తెలుసు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, దావీదు ఎక్కడో ఉన్నాడు. దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త తండ్రి దగ్గరకు వచ్చాడు, ఎస్ఐ దగ్గరికి. వచ్చినప్పుడంట ఆ ప్రవక్త అంటున్నాడు, నీ కుమారులను పిలిపించు. హల్లెలూయా. ఇక్కడ దావీదును మరి అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మరవట్లేదు. ఆమేన్. అంటే ఇక్కడ బలహీనతలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవు బలవంతునివి. ఆమేన్. అందరూ మర్చిపోయారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్నెవరు మరిచినా దేవుడు మాత్రం మరవచాలి. ఏ వ్యక్తిని కాదండి, భూమి మీద ప్రతి వ్యక్తిని దేవుడు మరవడు. ఆమేన్. ఎందుకు ఇంత ప్రాధాన్యత? తన క్రీస్తులో తన కుమారునిలో రక్తము చిందించి ప్రాణం ఇచ్చి కొని ఉన్న బిడ్డను మర్చిపోడండి. నువ్వు మర్చావు. నీ ఎంతకు నువ్వు సిద్ధపడుతున్నావు, నీ ఎంతకు నువ్వు ప్రణాళికలు వేసుకుంటున్నావు, నీ ఎంతకు నువ్వు, కానీ దేవుడు ఉంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక నీవు కూడా దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు అదే అయ్యి. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఆమేన్. అంటే ఇక్కడ ఆత్మతో ఆరాధించడం అనేది ఇక్కడ నీ జీవితం కాదు. హల్లెలూయా. ఇక్కడ నీవు ఇక దేవుని ఏం అడగలేని వ్యక్తి, ఎందుకంటే నువ్వు పొంది ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఆ గొర్రెల కాపరి అయ్యుండి అతను దేవుని దగ్గర ఎక్కడే కానీ నేను రాజును కావాలి. హల్లెలూయా. నన్ను గుర్తు తెచ్చుకో. హల్లెలూయా. నన్ను సిద్ధపరచు అని ఎక్కడ ఆయన తన స్థానాన్ని నన్ను ఈ స్థానంలో ఉంచని అడగలేదు, కానీ దేవుడు అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ తన స్థానమును దేవుడు సిద్ధపరచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కూడా 1 సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెషయాతో చెప్పగా అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. దావీదు ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నాడు, ప్రవక్తను పంపించమని అడగలేదు, కానీ దేవుడే సిద్ధపరచాడు. ఆమేన్. దేవుడే ఎన్నుకున్నాడు. అంటే ఇక్కడ ప్రతి మనిషిని తనను దేవుని అడిగేంత వ్యక్తులు మనుషులు కాదు, కానీ దేవునితో, అంటే ఇక్కడ నీవు దేవుని స్తుతించుట, కృతజ్ఞత చెల్లించుట, ఇదే నీ జీవిత లక్ష్యం. ఆమేన్. ఎందుకంటే నీ కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీకు ఏది కావాలనో, అంటే ఇక్కడ ఒక గొర్రెలు కాచుకునే కాపరిని తీసుకొచ్చి రాజును చేశాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రవక్తతో అంటున్నాడు, ఆ ప్రవక్తను పంపించాడు, ఆ ప్రవక్త వచ్చాడు అంటున్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. ఎవరు కోరుకున్నట్టు? దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. దేవుడు కోరుకున్నవాడు ఇతడే. మనిషిని దేవుని ప్రణాళిక ఎలా ఉందంటే ప్రతి మనిషిని
దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తే కూడా ఆ గొర్రెల కాపరంట తీసుకొచ్చి ఏం చేశాడంట, రాజుగా చేశాడు. హల్లెలూయా. దేవుని నువ్వు ఆత్మతో ఆరాధించే వ్యక్తి అయినప్పుడంట దేవుని దగ్గర నీవు నాకు ఇది చెయ్యి, నన్ను ఇలా తీసుకెళ్ళు, ఇలా ఉంచు అని చెప్పేసి నీ అంతకు నువ్వు సృష్టించుకుంటున్నావంటే అది నీ ప్రకృతి సంబంధమైన జీవితమే కానీ ఆత్మ సంబంధమైన జీవితం కానీ కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు సిద్ధపరిచినట్టు ఎలా ఉన్నాయంటే ఊహల కందని. ఆమేన్. నువ్వు అడగనివి దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. నువ్వు అని ఆలోచన కూడా రావండి. రాజు కావాలని చెప్పేసి దావీదు ఎన్నడూ అనుకున్నాడు కూడా, కానీ దేవుడు అనుకున్నాడు. ఆమేన్. దయచేసి నేను ఎన్నిక లేని వారిని, నేను విడువబడి ఉన్నానేమో, నేను రక్షింపబడలేము, కానీ రక్షణ కలిగిన వానికి, క్షమాపణ కలిగిన వానికి ఎప్పటికీ క్షమాపణ తిరిగి ఉండదు. ఒకటేసారి క్షమాపణ కలిగింది. నిన్ను ఎవడు భూమి మీద క్షమించాల్సిన అవసరం లేదు. నిన్ను యేసుక్రీస్తు అందరినీ క్షమించాడు. ఆమేన్. అందుకే దేవుని ప్రేమను ఇక్కడ చూపడానికి దేవుని ఆత్మ ద్వారా ఇక్కడ మీకు తెలియపరిచిన మాటలు ఏమంటే, దావీదు తనను తాను మర్చిపోయాడు. తన స్థానాన్ని అడగలేదు, కానీ దేవుడు మాత్రం తన కొరకు ఒక స్థానం, అంటే దేవుని ఆశ, దేవుని ప్రణాళిక మనిషి కంటే దేవునిదే ఎక్కువ. హల్లెలూయా. ఎస్తేరు మరి ఆమె దేవుని నేను రాణి కావాలని అడగట్లేదు. హల్లెలూయా. అడగలేదు, కానీ ఎక్కడో అనాథగా ఉన్న ఆ ఎస్తేరుని తీసుకొచ్చి రాణిగా నియమించారు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎన్నిక లేని వారిని, ఆమేన్, బలహీనులను, హల్లెలూయా, తండ్రి కూడా మర్చిపోయిన వ్యక్తిని, అనాథైన ఎస్తేరును, మరి అటువంటి అంటే ఎవరు ఊహించని వ్యక్తులను దేవుడు ఊహించను. అంటే దేవునికి ఒక సిద్ధపాటు కలిగి ఒక ప్రణాళిక ఉందండి ప్రతి మనిషి మీద. ఆమేన్. అంటే అప్పుడున్న పరిస్థితులలో దేవుడు అడగక ముందే దేవుడు వారిని సిద్ధపరిచి తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఆయన అంటున్నాడు మనకంటే మన పక్షముగా ముందుగా మన కోసం ప్రవేశించారు. మనం చూస్తే కూడా ఎఫెసీయుల రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. బ్రతికించబడిన వారికి తిరిగి బ్రతకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బ్రతికింపబడ్డారు. ఆమేన్. ఒకటేసారి క్షమాపణ కలిగిన వారు, మీరు బ్రతికి ఉన్నవారు. హల్లెలూయా. దయచేసి ఇక్కడ దేవుడు దావీదు తన జీవితము, రాబో జీవితాన్ని తను చూసుకోవట్లేదు, కానీ దేవుడు ముందుగా చూశాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మన జీవితమును తన కుమారునిలో ముందుగానే మనల్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎస్తేరు అడగలేదు, కానీ ఎస్తేరు జీవితాన్ని ముందుగానే దేవుడు సిద్ధపాటు చేసి ఎస్తేరు నడిపించాడు. దావీదు జీవితాన్ని ముందుగానే సిద్ధపరిచి దావీదు నడిపించాడు. హల్లెలూయా. మరి ఇక్కడ జరగబోయే వాటిని గురించి నీకంటే ఆయన ఎక్కువగా ప్రణాళిక కలిగి ఆ ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకే అంటున్నాడు, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నవాడు ఇక దేనికి భయపడడు, ఎందుకంటే భయం అనేదే లేదు. ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. హల్లెలూయా. శరీరముతో కాదు, ఆత్మతో ఆరాధించడం, ఆత్మతో స్తుతించడం అంటే నీవు ఇక, అందుకే పౌలు అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాదు. హల్లెలూయా. జీవించు నీవు కాదు, నువ్వు జీవించువాడవైతే ఇక క్రీస్తు జీవించనట్టే, కానీ ఇక నీవు కాదు జీవించేది, నీలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఆమేన్. అందుకే మనం చూస్తే కూడా దేవుడు మనిషి ఊహల కంటే ఎత్తైన స్థితిలో, తన ఊహలకు కూడా అందనంత ఎత్తైన స్థితిలో మనుషులను దేవుడు సిద్ధపాటు చేశాడు, ఏర్పాటు చేశాడు. అందుకే ఆయన మనం చూస్తే కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. హల్లెలూయా. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు.
ఆమేన్. మనకంటే ముందుగా మన పక్షముగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమేన్. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. దావీదు కంటే ముందుగా దేవుని ప్రేమ విస్తరించింది. దేవుడు ప్రేమించాడు, ఎస్తేరును ప్రేమించాడు, అబ్రహామును ప్రేమించాడు, మోషేను ప్రేమించాడు, ఇస్సాకును ప్రేమించాడు, యాకోబును ప్రేమించాడు. దేవుడే ముందు ప్రేమించాడు. ఆమేన్. ఇక్కడ కూడా తన ప్రాణమును, తన రక్తాన్నిచ్చి, తన ప్రాణమునిచ్చి పాపులనైన మనము పరిశుద్ధులుగా మార్చాడు. హల్లెలూయా. ఎవరుగా మార్చాడు? పరిశుద్ధులుగా. ఆమేన్. అందుకే ఇక్కడ మన పక్షముగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మర్చిపోతున్నాం. హల్లెలూయా. ఎంత సాయం చేసినా అన్నీ మర్చిపోయి, ఎన్నిసార్లు సాయం చేశాడు, ఎన్ని చేస్తూనే ఉన్నాడు, కానీ ఆయనను మర్చిపోయి నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు. హల్లెలూయా. మరి అది కేవలం నిష్ప్రయోజనం. ఆమేన్. నీ మీద నువ్వు ఆధారపడము, నీ శరీరం మీద నువ్వు భక్తి చేయడము, నీ శరీరం మీదనే నువ్వు ఎక్కువగా నిలబడము, నీ శరీరం ఏం చెప్తే అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకోవట్లేదు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడంట ఈ లోకమైన వాటి కొరకు దేనిని ఆశించని వ్యక్తిగా జీవించడం అనేది పరిశుద్ధాత్ముడు జీవించడం. అందుకే ఇక్కడ మనం చూస్తే కూడా నమ్మకంగా ఉన్నాడు ఆయన, నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనము నన్ను నేను మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఎందుకంటే మనం చూస్తే కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆమేన్. బ్రతికించను. లోకం తెలుసుకోవట్లేదు. బ్రతికి ఉన్నామో తెలియదు, చచ్చిన వారమో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎక్కడ పోతున్నామో తెలియదు. జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం. కానీ నీ బ్రతుకు ఒక అర్థం ఉంది, నీకు ఒక అర్థం ఉంది. చస్తేనే దేవుని సొత్తుగా, బ్రతికి ఉన్న దేవుని సొత్తే, చచ్చిన దేవుని సొత్తు. అందుకే మనం చూస్తే కూడా మనం ప్రభువు కోసమే జీవిస్తున్నాము, ప్రభువు కోసమే మరణిస్తున్నాము. నిమిత్తమే కదా క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి బ్రతికి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. ఎవరితో బ్రతికించాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు సిద్ధపరిచిన వాటి వైపు చూడడం అనేది నేర్చుకోవడం అనేది ముఖ్యం. కానీ నీ ఎంతకు నువ్వు అడిగితే దేవుడు ఇచ్చడం కాదు, కానీ దేవుడే ఇచ్చిన దాన్ని నువ్వు చూసుకుని ఇచ్చాను. ఆమేన్. ఇస్తాడా? ఇవ్వడా? ఆ విశ్వాసం. ఇచ్చాడు, ఇది విశ్వాసం. ఇవ్వలేదా? నువ్వు అనుకుంటున్నావు, నీ శరీరం నిన్ను మోసపరుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు మనం చూస్తే కూడా 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. హల్లెలూయా. మనం 10వ వచనంలో చూస్తే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రధానికి భయం, ప్రధానికి దిగులే, ప్రధానికి అయ్యో ఏంటి జీవితం? దేవుడు అడిగితేనే ఇస్తాడా? అడగకపోతే ఇవ్వడా? అడుగు వాటి కంటే అడగని వాటి కంటే నువ్వు అడగకముందే హల్లెలూయా దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. నీ స్థానాన్ని తన కుమారుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, కాబట్టి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినాము. ఎక్కడ? మీరు అందులో ఉన్న వ్యక్తులారా, పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. నువ్వు పరిశుద్ధునివే, మీరు పాపం లేనివారు. మీరు పాపం అనేది ఎప్పుడో తీసివేశాడండి. ఇప్పుడు నువ్వు శరీరం మీద ఆధారపడుతూ ఆ శరీరం నిన్ను పాపముగా బందీగా చూపిస్తుంది, కానీ శరీరం మాత్రం ఎప్పుడో తీసివేశాడు.
అందుకే అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో నీ స్థానమే ఉన్నతమైన జీవితం నీకు ఇచ్చాడు. ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చూస్తావు, ఉన్నతమైన జీవితం నువ్వు చూస్తావు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలను అన్నీ ముందుగానే సిద్ధపరిచాడు. అందుకే ఎస్తేరును తీసుకొచ్చి రాణిగా చేశాడు, దావీదుని తీసుకొచ్చి రాజుగా చేశాడు. హల్లెలూయా. అందుకే దయచేసి దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. అందుకే నువ్వు అడిగే దానికంటే నువ్వు ఒకటి అడిగితే ఆయన నువ్వు అడగకముందే అన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సమస్తము క్రీస్తునందు ఏకంగా చేశాడు. ఎందుకంటే ఆయన యందు మనము ముందుగానే నిర్ణయించాడు. అంత గొప్ప జీవితం అండి. ముందుగానే చేశాడు, ముందుగానే ఏర్పరిచాడు, ముందుగానే ఇచ్చాడు. ఇక్కడ కలిగి ఉన్న వ్యక్తులను కూడా కలగలేదని చెప్పేసి కలగాలి, నాకు జరగాలి అని వెంబడించడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఓహో జరిగింది, నాకు కలిగింది, నన్ను ఆయనలో ఉన్నాము, ఆయనను స్వాస్థ్యముగా ఉన్నాము, ఆయనలో నన్ను ఉన్నాను, ఆయనతో మనం ఉన్నాము అని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు మీరు లేపబడితే, క్రీస్తునందు మిమ్మల్ని బతికించాము, ఇది అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆనందించాలి. హల్లెలూయా. దేవుని సంతోషంతో గంతులు వేయాలి. హల్లెలూయా. ఎస్తేర్ అంట ఎంత ఆమె అనాథగా ఉన్న కూడా, తల్లి తండ్రి మరణించిన కూడా ఆమె చూసి రాజన్నాడు, ఆమె ముఖం అంట దయతో నిండి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు అనుమానాలతో, అభ్యంతరాలతో, లోక సంబంధ పరిస్థితులు వైపు చూస్తూ భయపడాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను ముందుగానే ఆయనలో మనం హల్లెలూయా ముందుగానే సిద్ధపరిచాడు. అందుకే భయపడకుడి, ధైర్యం తెచ్చుకుని, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. అందుకే దేవుని మాటల్లో మనం గొప్ప మాటలు మనం ఇంకా చూస్తే కూడా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైత్రి, ఒకప్పుడు కనకరింపబడక ఇప్పుడు కనకరింపబడిన వారైత్రి. హల్లెలూయా. 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి, ఏం విసర్జించాలంట? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను ఏం చేయాలంట? పక్కకి పెట్టేసి. ఇప్పుడంట నిన్ను దావీదు రాజానికి ఏం చేశాడు? దేవుని కనపరిచాడు. హల్లెలూయా. ఎస్తేరు రాణి అయినాక ఏం చేసింది? నాకు గొప్ప స్థానం ఇచ్చావు అని చెప్పేసి ఆమె అంట యూదుల వంశాన్ని ఆమె ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను ఏర్పరచుకుంది. యూదుల వంశాన్ని మరణానికి దారి తీయకుండా ఆమె రాజు చేత, దేవుని ఆత్మ చేత ప్రార్థన ద్వారా ఆమె ఏం చేసిన యూదులను మరణ శాసనం నుంచి తప్పించింది. హల్లెలూయా. అందుకే అంటే దేవుడు ఆత్మ ద్వారా ఆమెను అక్కడ నడిపించడము, అక్కడ దేవుని ఎదగడం. ఇక్కడ మనం దావీదు అలానే చేశాడు, ఎస్తేరు అలా చేసింది. మరి ఇక్కడ క్రైస్తవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన ప్రాణం ఇచ్చి పాపం నుంచి విడుదల చేసి అన్నీ కలిగిన మనము అది ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఆ స్థానం ఇచ్చిన దేవుని మర్చిపోవడం అనేది అది చాలా అవివేకతం. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? హల్లెలూయా. భ్రమలో బ్రతుకుతున్నారు మీరు. ఎందుకంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప జీవితం చాలా విలువైన జీవితం, చాలా గొప్ప జీవితం దేవుడు మన కొరకు ఏర్పరిచాడు, సిద్ధపరిచాడు. దయచేసి దేవుని దగ్గర అనుమానాలు, అభ్యంతరాలు ఇవి శరీరానికి సంబంధించినవి. అందుకంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైత్రి, ఒకప్పుడు మీరు కనకరింపబడక ఇప్పుడు కనకరింపబడిన వారైత్రి.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించు. ఆమేన్. నీకు శరీరం సంబంధం లేదు. అనేది శరీరంతో దేవుడిని ఆరాధించాలి. అందుకే అంటున్నాడు, దేవుడు ఆరాధించేవాడు ఆత్మతోనూ ఆరాధించాలి అనేది. అందుకే ఇక్కడ ఏది నీకు కావాలనేది నువ్వు నిర్ణయించుకునే వ్యక్తి నువ్వు కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. దేవుడు ఎప్పుడో మన స్థానాన్ని మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. అటువంటి స్థానంలో మనం ఉండి కూడా మనము మన జీవితమును మనము తెలుసుకోవట్లేదు అనేది ఒక అవివేకం. ఆమేన్. అందుకే ఇక్కడ ఒకటి పొందిన తర్వాత దాని కృతజ్ఞతలు చెల్లించాలనేది ప్రతి దేవుని చిత్తం మనుషులపై. ఆమేన్. అన్ని ఇచ్చినాను. అందుకే అంటున్నాడు దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకం. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు, నేను పాపిని, నేను నరకానికి వెళ్ళిపోతాను, నన్ను దేవుడు క్షమించడేమో, దేవుడు రక్షించడేమో, దేవుడు విడిపించడేమో అంటున్నావు. దయచేసి దేవుడు విడిపించడు, రక్షించడు, ప్రేమించడు అనేది అబద్ధం. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఎప్పుడో ప్రేమించేశాడు. ఎప్పుడో ఇప్పుడు రక్షణ పొందిన వానికి రక్షణ వెళ్ళి రక్షించాడు అంటే ఇక్కడ ఇంకెవరు రక్షించాల్సిన అవసరం లేదు. విడిపించాడు, ఇంకెవరు విడిపించాల్సిన అవసరం లేదు. పరలోకం తీసుకెళ్ళాడు, ఇంకెవరు పరలోకం తీసుకెళ్తాం అంటే ఇక్కడ ఒకే వ్యక్తిలో రక్షింపబడ్డాము, ఒకే వ్యక్తిలో విడిపించబడ్డాము, ఒకే వ్యక్తిలో పరలోక సంబంధంలో కనబడుతున్నాము. అందుకే ఇక్కడ విడిపించబడి ఉన్న విశ్వాసం అనేది నీకు అవసరం. హల్లెలూయా. అప్పుడు శరీరం సంబంధమైనది నీకు దూరముగా వెళ్ళిపోయిన ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉంది. దేవుని దగ్గర నీవు అడగవు కానీ పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు సిద్ధపరచండి గొప్పమైనది. అందుకే ఎస్తేరు దావీదంతా ఆయన అడగలేదు కానీ వారి కొరకంటారు దేవుడు ముందుగానే సిద్ధపరచాడు. హల్లెలూయా. ఈ లోకంలో నీ కొరకు సిద్ధపరచేవాడు లేదు, కానీ దేవుడు అడగక ముందే సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు? రక్షణ ఇచ్చాడు, విమోచించాడు, హల్లెలూయా, విడిపించాడు, హల్లెలూయా, పరలోకంలో ఉంచాడు. అందుకే అంటున్నాడు, మీ హృదయం కలవరపడదు. హల్లెలూయా. అలా ఇలా శరీరాచరతో, శరీర కోరికలతో భక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు, భయపడని వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే తను పొంది ఉన్నాడు విశ్వాసం. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే పొందినప్పుడే వస్తుంది. హల్లెలూయా. పొందనోడు అవిశ్వాసం, పొందినోడే విశ్వాసం. అందుకే ఇక్కడ మనకు దేవుని ఆత్మ ద్వారా దేవుడు తన ఆత్మ ఎంతగా ఆరాటపడుతుందంటే మన పక్షంగా మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకే క్షమించండి, క్షమించండి, క్షమాపణ పొందిన దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. రక్షించండి, దేవుడు అంటాడు రక్షించడానికి మళ్ళీ ఎన్నిసార్లు రావాలి నేను? హల్లెలూయా. అందుకే ఒకేసారి రక్షించబడ్డాను, ఒకేసారి విడిపించబడ్డాను, ఒకేసారి తన సొత్తుగా అయిపోయాం. అందుకే అంటున్నాడు, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు కనికరింపబడలేదు కానీ ఇప్పుడు మాత్రం కనికరించేసాను. మ్యాన్. అందుకే ప్రభువును తెలుసుకొనుడని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఏం చెప్పాలంటే ప్రభువులో ఉన్నాము. మ్యాన్. ప్రభులో ఉన్నాము, మనం ప్రభులో ఉన్నాం. మ్యాన్. మనం పరిశుద్ధులము. లోకమునే దేవుడు పొందాడు, మృతులనే లేపాడు. మృతులు సజీవులై ఉన్నప్పుడు అందరూ అనుకున్నట్టు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నన్ను వెతకని వారికి నేను దొరికితే. హల్లెలూయా. ఆయన దొరికాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తన ఆత్మ ద్వారా నీతో ఎప్పుడు నీలోనే ఆత్మ నివాసమైనది గజరేడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించి తాను మన కొరకు ముందుగా సిద్ధపరిచాడు. అందుకే ముందుగా నేను పరిశుద్ధునిగా సిద్ధపరిచాడు, పాపం లేని వ్యక్తిగా సిద్ధపరిచాడు, రక్షించాడు, సిద్ధపాటు చేశాడు, అన్నీ ఇచ్చాడు. మరి దేవుని మనం ఏం చేయాలి? కృతజ్ఞతను చేయాలి. అందుకే లోకం వైపు చూస్తున్నాడు, భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుతున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. హల్లెలూయా. అందుకే దేవుని వలన పొందిన వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఉన్నారు. ఆమేన్. అందుకే ఏది
దేవుని ప్రేమ నుంచి ఎడబాప నేను. హల్లెలూయా. అందుకే నీ ఇష్టము, నీ ప్రేమ, నీ ప్రణాళికలు అంటే నీ మీద నీవు ఆధారపడుతూ దేవుణ్ణి అడిగితే మాత్రమే కాదు. కానీ నీవు నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడవాలంట ఇక ఏమీ అడగదు. హల్లెలూయా. ఎందుకంటే సిద్ధపరిచాడు మనకంటే మన పక్షం ఆయనను బట్టి నిర్భయమైన ప్రవేశమును బట్టి ఆయనను బట్టి మనం కలిగి ఉన్నాం. ఎందుకు భయపడుతున్నాం? ముందుగా ఒక వ్యక్తున్నాం. శిక్షించువాడు ఆయన్ని, రక్షించువాడు ఆయన్ని, ప్రేమించువాడు ఆయన్ని, మన పక్షాన విజ్ఞాపన చేయవాడు ఆయన. రిలీఫ్, విశ్రాంతి పొందుకో, నెమ్మది పొందుకో, సమాధానం పొందుకో, ఆనందం నేర్చుకో. అంతేకాని భయంతో జీవించాలని ఎప్పుడూ దేవుడు చెప్పాడు. హల్లెలూయా. భయపడేవాడు ప్రేమ లేనివాడు. హల్లెలూయా. అందుకే ప్రేమించుటకు ప్రయాసపడేవాడు. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎందుకు ఇక్కడ మనం చూస్తే మనం అడగనివి అంటే అడిగే వాటికంటే దేవుడు ఇచ్చేటివి ఎక్కువ. అందుకే రాజు కావాలని దావీదు రాజు చేశాడు. ఎస్తేరు అడగలేదు, నన్ను రాణి చేయమని రాణి చేశాడు. మరి లోకం అడగలేదు, మనం పరలోక సంబంధాలుగా ఉంచమని. కానీ లోకాన్ని మాత్రం, లోకంలో ప్రతి బిడ్డను పరలోక సంబంధాలుగా ఉంచాడు. పాపము తీసేయమని అడగలేదు, నీ పాపాలు తీసివేశాడు. అయ్యా విడిపించమని అడగలేదు, దాన్ని విడిపించేశాడు. రక్షించమని అడగలేదా, దాన్ని రక్షించేశాడు. అయ్యా నన్ను వెదకని వారికి నేను దొరికిపోతున్నాను. ఆ దొరికిన వాడు చెప్తున్నాడు, ఇంతగా ప్రేమిస్తున్నాను. ఇంకా నీ మీద నువ్వు ఆధారపడి